హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. మనకు లాస్ట్ సండే నాడు మనకు జరిగినటువంటి ఏదైతే స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఈ యొక్క చక్కని అవకాశాన్ని ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోండి. రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి మీరు 100% సక్సెస్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పేపర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దానిపైన మనం విశ్లేషణ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. రైట్, పేపర్ ఎగ్జామినేషన్ లో పేపర్ చూస్తున్నప్పుడు అదొక ప్రత్యేకమైనటువంటి ఒక అబిలిటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఆస్పిరెంట్ లో. మరి అలాంటి ఛాలెంజింగ్ టైంను మనం సక్సెస్ చేసుకోవాలంటే అందుకోసమై అలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవడం అనేటువంటి జరిగింది మిత్రులారా. ఇది ఒకసారి గమనించండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 లో అంటే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు క్వశ్చన్ నెంబర్ 1 లో అక్కడ మీ క్వశ్చన్ నెంబర్ వేరే ఉంటుండొచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, అశోక annexed కళింగ టు ద మౌర్యన్ ఎంపైర్. సెక్షన్ 1 రీజనింగ్ లో కళింగ కంట్రోల్డ్ ద ల్యాండ్ అండ్ ద సీ రూట్ టు సౌత్ ఇండియా. ఇట్ మీన్స్ అశోకుడు కళింగను మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ అని అడుగుతా ఉన్నాడు సార్. అశోకుడు కళింగ అనేటువంటి ప్రాంతాన్ని మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు అనేటువంటిది ఇది కరెక్టా కాదా అనేటువంటి దాంతో రెండవది ఆ రీజనింగ్ లో కళింగ దక్షిణ భారతదేశానికి ఉన్న భూ మరియు సముద్ర మార్గాలపై నియంత్రణ కలిగి ఉన్నది. The two options also perfectly correct, my dear competitive aspirants. We know very well, BC 261, we know very well, sir. King Ashoka, sir, declared Kalinga battle. After the battle of Kalinga, Ashoka gave up all battles, we know very well. ప్రపంచ చరిత్రలో ఈ అశోకునుకున్న ప్రత్యేకత ఏంటంటే అందరేమో యుద్ధం చేసి విజయం సాధించి ఇంకా యుద్ధాలు కొనసాగిస్తే ఈ అశోకుడు మాత్రం ఇక జీవితంలో యుద్ధాలు చేయదనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ఏకైక భారతీయ చక్రవర్తి ఆయనే మన యొక్క అశోక చక్రవర్తి. కళింగ యుద్ధంలో విజయం సాధించాడు. కళింగ ప్రాంతాన్ని మౌర్య సామ్రాజ్యం విలీనం చేశాడు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భూ మరియు సముద్ర మార్గాలపైన నియంత్రణ కలిగి ఉన్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ఈ కంట్రోల్డ్ ల్యాండ్ అండ్ సీ రూట్ ఇన్ సౌత్ ఇండియా. బోత్ ఆర్ ఏ అండ్ two also correct, my dear students. Answer will be goes to A option, my dear students. Both A and R are true, but R is the correct explanation to A. A మరియు R రెండు కూడా నిజమైనటువంటి మిత్రులారా. R అనేది A కు సరైనటువంటి వివరణ, my dear students. ఓకే, రైట్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ కంటెంట్ మనము క్లాసెస్ వింటుంటే ఇలాంటి క్వశ్చన్స్, డెప్త్ క్వశ్చన్స్ కూడా మనము హ్యాపీగా మనము ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. Right, my dear students, which one of the following pairs is correctly matched? క్రింది జతలలో సరిగ్గా పోలినది ఏదో గుర్తించండి అని అంటున్నాడు సార్. హరప్పా సివిలైజేషన్ పెయింటెడ్ గ్రేవే. సెకండ్ వన్, కుషాన్స్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ మొఘల్స్ అజంతా పెయింట్స్. నో అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరాఠా పహారీ స్కల్ప్చర్, పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి సార్ అంటే సరిగ్గా షూటబుల్ గా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి సార్ అంటే కుషాన్స్ అనేటువంటి వాళ్ళు. మై డియర్ స్టూడెంట్స్, కుషాన్స్ ఆర్ గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గాంధార స్కల్ప్చర్ డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండో గ్రీక్స్, డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రీక్స్ ఇన్వాజన్స్ ఇన్ ఇండియా. నార్త్ వెస్ట్ రీజియన్ లోకి వాయువ్య భారత భూభాగాలపైకి మన మొట్టమొదటిసారిగా పర్షియన్ల తర్వాత భారతదేశానికి రెండవసారి గ్రీకులు అనేటువంటి వాళ్ళు దండయాత్రకు వచ్చిన సందర్భంగా వాళ్ళ సాంప్రదాయాలు మన దేశంలో ఇంట్రడ్యూస్ కావడం అనేటువంటి జరిగినాయి. ఇండో గ్రీకుల దండయాత్రల ఫలితంగా కూడా ఆ గాంధార శిల్పకళకు అనేటువంటి పునాదులు జరిగినాయి. ఈ గాంధార శిల్పకళ ఎవరి పాలనా కాలంలో అత్యంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిందంటే కుషాన్ కింగ్ కనిష్కుడు అన్న సంగతిని చెప్పండి మిత్రులారా.
కనిష్కుని పాలనా కాలంలో గాంధార స్కల్ప్చర్ అనేటువంటిది డెవలప్మెంట్ అయిందన్న సంగతిని చెప్పండి చిన్న. గాంధార శిల్పకళ, ఈ గాంధార శిల్పకళలో బుద్ధుని యొక్క రూపలావణ్యాలు మనకు కల్పిస్తా ఉంటాయి. గాంధార శిల్పకళకు ప్రధాన వేదిక మనకు గాంధార. నౌ ఇట్స్ లొకేటెడ్ నార్త్ వెస్ట్ రీజియన్, పాకిస్తాన్ రీజియన్ అన్న సంగతిని చెప్పండి చిన్న. ఓకేనా? హరప్ప పెయింటెడ్ గ్రేవేర్ కాదు చిన్న, మొఘల్స్ అజంతా పెయింట్స్ కాదు, మరాఠా పహారా శిల్పకళ విధానం కాదు. ఆన్సర్ విల్ బి గోస్ టు కుషాన్స్ గాంధార స్కల్ప్చర్ అన్న సంగతిని చెప్పండి. బుద్ధుని యొక్క ఫిజికల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి కనిపిస్తా ఉంటాయి గాంధార శిల్పకళలో. బుద్ధుని యొక్క చక్కని లక్షణాలు అనేటువంటి అంటే ఆ మహాయాన బుద్ధిస్ట్ అనేటువంటి వాళ్ళు గాంధార శిల్పకళ బౌద్ధ మతంలో ఏ శాఖకు సంబంధించిందన్నా కూడా మహాయాన బుద్ధిజం అన్న సంగతిని చెప్పండి అబ్బా. మహాయాన బుద్ధిజం. మరి మహాయాన బుద్ధిజాన్ని ఆదరించినటువంటి ఇండియన్ కింగ్ ఎవరు సార్ అంటే కనిష్క అన్న సంగతిని చెప్పండి. కనిష్కుడు అనేటువంటి వాడు. ఓకేనా? మహాయానం హీనయానం వి నో వెరీ వెల్ మై డియర్ స్టూడెంట్స్. ఆ మహాయానుల యొక్క శిల్పకళ పేరు ఏం పేరు సార్ అంటే గాంధార స్కల్ప్చర్. పర్ఫెక్ట్ గా అడుగుతా ఉన్నాడు చిన్న. దాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతున్నది. అంటే భారతీయ శిల్పకళా రంగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి గ్యాదర్ చేద్దాం చిన్న. నౌ థర్డ్ క్వశ్చన్, వాట్ వర్ ద taxes collected by Shivaji from neighbor kingdoms? శివాజీ పొరుగు రాజ్యాల నుంచి వసూలు చేసిన పన్నులు ఏంటివని అడుగుతా ఉన్నాడు మిత్రులారా. We know very well the supreme king from Maratha region name goes to Chhatrapati Shivaji. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర సామ్రాజ్య అధినేత, రాజా బిరుదాంకితుడు, హిందూ ధర్మోద్ధారకుడు. తనదైన పద్ధతిలో హిందూ జాతిని ఏకం చేసి ఈ ప్రివెంటెడ్ ద మొఘలాయి డామినేషన్ ఆన్ మరాఠా రీజియన్ అండ్ he expanded his kingdom to various places in South India, my dear students. శివాజీ దక్షిణ భారతదేశంలో పేరెన్నికన్నటువంటి ఒక హైందవ చక్రవర్తిగా మరి ఆయన పాలనా కాలంలో వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ ఏంటివని అడుగుతా ఉన్నారు చిన్న. ఇది 100% చెప్పండి చిన్న. చౌత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు బిడ్డ. చౌత అనేటువంటిది సర్దేశముఖ అనేటువంటి పేరుతో పిలుస్తారన్న సంగతిని చెప్పండి. సర్దేశముఖ అనేటువంటిది, ఈ చౌత అనేటువంటిది 1/4 అనేటువంటిది 1/10 అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు చిన్న. చౌత్, సర్దేశముఖ్, దీస్ ఆర్ ద 2 taxes are collected by కింగ్ శివాజీ అన్న సంగతిని చెప్పండి. పొరుగు రాజ్యాల నుంచి శివాజీ చక్రవర్తి వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ లో చిట్నీస్ పొట్నీస్ కావు, స్వరాజ్ విరాజ్ కాదు, ఉరఫ్ తరఫ్ కాదు. బట్ ఆన్సర్ విల్ బి గోస్ టు 100% చౌత్ అండ్ సర్దేశముఖ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? శివాజీ పైన మంచి కాన్సన్ట్రేట్ చేయండి మిత్రులారా. శివాజీకి ఉన్నటువంటి పవర్ఫుల్ ఇమేజెస్, పవర్ఫుల్ బ్యాటిల్స్, శివాజీ మొట్టమొదటి సైనిక చర్యలు అనేటువంటివి, శివాజీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేటువంటిది, అండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ శివాజీస్ అండ్ హిస్ హెయిర్స్ లైక్ అవర్ శంభాజీస్ లైక్ వేరియస్ రూలర్స్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళ తర్వాత పీష్వాస్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళ విషయాలపైన ఒక్కసారి మనం గుర్తుంచుకుందాం చిన్న. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వాళ్ళు 100% మీకు ఇక్కడ కోర్సులో మీకు సబ్మిట్ చేయటం జరిగింది చిన్న. దాన్ని మీరు వింటే ఈ క్లాసెస్, ఈ సబ్జెక్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్ లో ఏ క్వశ్చన్ అయినా కూడా మనము ఛాలెంజింగ్ గా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉన్నది మిత్రులారా. చూడండి ఒకసారి ఇక్కడ, కన్సిడర్ ద ఫాలోయింగ్స్, క్రింది వాటిని పరిగణించండి అనేటువంటి దాంతో మాట్లాడుతూ ఉన్నాడు చిన్న. డియర్ స్టూడెంట్స్, తుగ్లకాబాద్ ఫోర్ట్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే వీఆర్ ద పీపుల్స్ ఆఫ్ అవర్ ఇండియన్స్, వీ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద 2 Muslim dynasties we know very well. Our Indian peoples are ruled under the control of the 2 Muslim dynasties. Our India and also our South India we know very well, my dear community students. భారతదేశాన్ని ఉత్తర భారతదేశంలో ప్రధానంగా 2 ముస్లిం రాజ్యాల వాళ్ళు, దక్షిణ భారతదేశంలో కూడా మెయిన్లీ అవర్ తెలంగాణ తెలుగు పీపుల్స్ ఆర్ రూల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద popular 3 Muslim dynasties. One is the Bahmani dynasties and Qutub Shahi dynasties, Nizam dynasties we know very well. The same mannerism before our సౌత్ ఇండియన్ కింగ్డమ్స్, నార్త్ ఇండియాలో కనుక మనం గమనించినట్లయితే ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్ అనేటువంటి వాళ్ళు రూలింగ్ చేశారు మిత్రులారా.
వాళ్ళ పాలనా కాలాలలో వాళ్ళ లిటరేచర్ కు, వాళ్ళ ఆర్కిటెక్చర్ కు, వాళ్ళ ఎకనామికల్ ఇరిగేషన్ కు అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు మిత్రులారా. దే కన్స్ట్రక్టెడ్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ అరౌండ్ అవర్ ఢిల్లీ సిటీ, వి నో వెరీ వెల్. మై డియర్ స్టూడెంట్స్, తుగ్లకాబాద్ అంటే దీని యొక్క ఆర్డర్లు, ఎవరెవరు ఆర్డర్లు ఎట్లా ఉన్నాయో గుర్తించండి అంటున్నాడు చిన్న ఇక్కడ. తుగ్లకాబాద్ వి నో వెరీ వెల్. తుగ్లకాబాద్ ను కట్టించింది ఎవరు సార్ అంటే గియాజుద్దీన్ తుగ్లక్. మై డియర్ స్టూడెంట్స్, తెలుసు మీకు అందరు కూడా, గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వాడు. లోధి గార్డెన్, లోడీస్ అనేటువంటి వాళ్ళ పీరియడ్ లో ఉంటారు చిన్న. కుతుబ్ మినార్ అనేటువంటిది కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు. ఫతేపూర్ సిక్రీ అనేటువంటిది ద గ్రేట్ కింగ్ ఇన్ అవర్ మొఘల్ డినాసిటీ నేమ్ గోస్ టు మిస్టర్ అక్బర్ చక్రవర్తి. వి నో వెరీ వెల్ మై డియర్ స్టూడెంట్స్, లొకేటెడ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా. ఢిల్లీలో మొట్టమొదటి పట్టణం ఏంటి సార్ అంటే, ఆ యొక్క కట్టడం ఏంటి సార్ అంటే అద్భుతమైనటువంటిది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ఫౌండేషన్ స్టోన్ laid by Mr. Qutbuddin Aibak. It was finished by Iltutmish with the 5 stairs. The first stair was constructed by Qutbuddin Aibak, and second, third, fourth, fifth, these are the 4 stairs are finished by Iltutmish. Now during the period of Firoz Shah Tughlaq, due to the earthquake, the 5th stair was cracked. It was reconstructed by Firoz Shah Tughlaq, my dear students. చూడండి, మీరు ఆర్డర్లో పేరు చేయమంటున్నారు చిన్న. మరి ఫస్ట్ వచ్చినట్లయితే కుతుబ్ మినార్ అనేటువంటిది తీసుకోవచ్చు బిడ్డ. సెకండ్ వన్ ఏంటి సార్ అంటే తుగ్లకాబాద్ అనేటువంటిది తీసుకోండి. థర్డ్ వన్ ఆన్సర్ విల్ బి గోస్ టు లోధి గార్డెన్స్ అనేటువంటిది. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ద ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ బై అక్బర్ చక్రవర్తి. ఇట్ మీన్స్ కుతుబ్ మినార్, తుగ్లకాబాద్ అంటే ఇక్కడ 3 తీసుకోండి, ఫస్ట్ 2 తీసుకోండి, ఆ తర్వాత పోతే 3, 2 అనేటువంటి సార్ అంటే ఇక్కడ 3 కావచ్చు, 1 కావచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే 2, 4 ఆన్సర్ విల్ బి గోస్ టు సెకండ్ ఆప్షన్. బి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్. 3, 1, 2, 4 మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, రైట్. అంటే బాగా సబ్జెక్ట్ డ్రిల్లింగ్ చేసినప్పుడు మనకి ఇదంతా కూడా ఆన్సర్ వచ్చేస్తారు చిన్న. హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా అదృష్టం అనేటువంటిది కూడా కలిసి వస్తుంది. హార్డ్ వర్క్ అనేటువంటిది ప్రతి స్టూడెంట్ కూడా చాలా అవసరం సార్. హార్డ్ వర్క్ ద్వారా మీ ప్రిపరేషన్ ను సాధించండి. డియర్ స్టూడెంట్స్, మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select correct answer using the codes given below this list, below the list. ఓకేనా, రైట్ మై డియర్ స్టూడెంట్స్. జాబితా 1 జాబితా 2తో జతపరచండి మరియు క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన జవాబులను గుర్తించండి. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్ నాన్న, 5th క్వశ్చన్ లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి. రైట్. 1556 1556 అంటే ఏందని అడుగుతారు సార్. ఇక భారతదేశ చరిత్రలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1556 we know very well my dear students. The great king Mr. Akbar became as a king of the Mughal dynasty, and the battle of the second Panipat we know very well with Akbar and Hormuz. In the battle of the second Panipat, Hormuz defeated by Akbar Chakravarti and he became as a king from into the Mughal dynasty. అన్న సంగతిని చెప్పండి సార్. నౌ 1556 అంటే అక్బర్ యొక్క పట్టాభిషేకానికి సంబంధించింది మిత్రులారా. ఈజ్ కోరోనేషన్ హెల్డ్ ఆన్ 1556 మై డియర్ స్టూడెంట్స్. 1556వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇతని పట్టాభిషేకాన్ని జరుగుతా ఉన్నది చిన్న. ఈజ్ టెంపరరీ కోరోనేషన్ సెలబ్రేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద పంజాబ్, కలనూరు ప్రాంతం అన్న సంగతిని చెప్పండి. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ బైరామ్ ఖాన్ వి నో వెరీ వెల్. తాత్కాలిక పట్టాభిషేకాన్ని ఎవరి సారథ్యంలో నిర్వహించారు సార్ అంటే బైరామ్ ఖాన్ కు సంబంధించింది. ఫస్ట్ ఏంటి సార్ అంటే A5 అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. A5 కు తీసుకుంటున్నాం. తర్వాత మీకు అందరూ తెలుసు ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 we know very well సార్. అండ్ B2 B4 అన్న సంగతిని చెప్పండి సార్. B4 అనేటువంటిది 1686 అంటే మిత్రులారా 1686 1739 లో గనక మనం గమనించినట్లయితే ఇది ఎవరు సార్ అంటే ఆ యొక్క నాదిర్ షా అటాక్ ఆన్ ఇండియా అని చెప్పండి సార్. నాదిర్ షా we know very well, పర్షియన్ కింగ్ అన్న సంగతిని చెప్పండి చిన్న. డ్యూరింగ్ ద పీరియడ్ ద కింగ్ ఆఫ్ ద మొఘల్ డినాసిటీ నేమ్ గోస్ టు మిస్టర్ మహమ్మద్ షా అనేటువంటి వాడిని చెప్పండి. మహమ్మద్ షా రంగేలి రాజాగా ఉన్నటువంటి ఎవరైతే మహమ్మద్ షా అనేటువంటి వాడు ఉన్నాడో ఆ మహమ్మద్ షా పాలనా కాలంలోకి పర్షియన్ రాజు మరియు భారతదేశానికి దండయాత్రకు వచ్చినటువంటి దురాక్రమణదారుడు నాదిర్ షా అనేటువంటి వాడు దండయాత్రకు వచ్చింది సార్. నాదిర్ షా లూటెడ్ ద వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అవర్ ఇండియన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద పికాక్ థ్రోన్ అండ్ వాల్యుబుల్ జెమ్స్ అండ్ డైమండ్స్ అండ్ లాట్ ఆఫ్ అసెట్స్ ఆల్సో లూటెడ్ బై నాదిర్ షాస్ వి నో వెరీ వెల్. నాదిర్ షా యొక్క దండయాత్రను నిలువరించినటువంటి అవర్ సౌత్ ఇండియన్ నిజాం ఫౌండర్ నేమ్ గోస్ టు మిస్టర్ నిజాం ఉల్ ముల్క్ వి నో వెరీ వెల్. మీర్ కమరుద్దీన్ చిన్కిలిచ్ ఖాన్ వి నో వెరీ వెల్.
డియర్ స్టూడెంట్స్, ఆ నాదిర్ షా యొక్క దండయాత్రలు కావచ్చు, ఆ నాదిర్ షా యొక్క దోపిడీని నియంత్రించి ఢిల్లీ నుంచి సత్వరము ఎల్లగొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే, పంపించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నిజాం ఉల్ ముల్క్. వి నో వెరీ వెల్ మై డియర్ స్టూడెంట్స్. ఆయన దండయాత్రకు వచ్చినప్పుడు నాదిర్ షా మన మొఘల్ చక్రవర్తి కనుక ఎవరు సార్ అంటే మాత్రం ఖచ్చితంగా అది చెప్పండి, చిన్న ఆన్సర్ కూడా తీసుకోండి. శివాజీ అంటే మాత్రం ఆయన మరణానికి సంబంధించింది అన్న సంగతిని చెప్పండి, చిన్న 1680s లో ఆయన డెత్ కు సంబంధించింది బిడ్డ. ఎనీహౌ 1556 అంటే A5 అన్న సంగతిని తీసుకోండి చిన్న, B4 అన్న సంగతిని తీసుకోండి చిన్న. సీత ఆన్సర్ వచ్చేసినట్లయితే శివాజీ డెత్ కి సంబంధించినటువంటిది, అండ్ ఆన్సర్ విల్ బి గోస్ టు బి ఆన్సర్ ఇస్ ద సెలెక్ట్ ఆన్సర్ అండ్ సెలెక్టెడ్ ఆన్సర్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? రైట్. చూడండి మిత్రులారా, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చిన్న మనకు ఉన్నటువంటిది. విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. లిటరరీ వర్క్స్, ఆథర్స్ అంటే సాహిత్య రచన అనేటువంటిది ఉన్నది, దాన్ని రాసినటువంటి రచయితలు ఎవరు అనేటువంటి దాంతో ఉన్నది మిత్రులారా. ఇది కూడా ఒక్కసారి మీరు క్యాచ్ చేయండి. ఏమంటుండే ఆయన, దేవి చంద్రగుప్త నాటకం బిల్హనుడు రాసేయండి అంటే నో. దేవి చంద్రగుప్త నాటకం విశాఖ దత్తుడు రాస్తాడు మిత్రులారా. విశాఖ దత్తుడు, వి నో వెరీ వెల్. విశాఖ దత్తుడు అనేటువంటి వాడిని చెప్పండి, విశాఖ దత్తుడు. ఓకేనా? మరి బిల్హనుడు ఏం రాసిండు సార్ అంటే విక్రమాంక దేవచరితం అనేది రాస్తాడు సార్. విక్రమాంక దేవచరితం అని చెప్పండి, దేవచరితం, విక్రమాంక దేవచరితం. బిల్హనుడు రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే విక్రమాంక దేవచరితం. దేవి చంద్రగుప్త నాటకాన్ని రాసింది ఎవరు సార్ అంటే విశాఖ దత్తుడు అనేటువంటి వారు. అది గుప్తుల చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం బిడ్డ. హంబీర మహాకావ్యం, నయనచంద్ర ద గ్రేట్ జైన్ స్కాలర్ అన్న సంగతిని చెప్పండి, ద గ్రేట్ జైన్ స్కాలర్. ఓకే, ఆన్సర్ ఇది కరెక్ట్ బిడ్డ, ఇది కరెక్ట్, బట్ ఇట్స్ రాంగ్ అన్న సంగతిని చెప్పండి. మిలింద పనహ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు సార్ అంటే ద గ్రేట్ బౌద్ధాచార్యుడు నేమ్ గోస్ టు మిస్టర్ నాగసేనుడు అన్న సంగతిని మాత్రం మీరు చెప్పాలి బిడ్డ. నాగసేనుడు. ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వాడు ఇండియన్ ఐన్స్టీన్. ద గ్రేట్ మహాయాన బుద్ధిజం ఫౌండర్ నేమ్ గోస్ టు మిస్టర్ ఆచార్య నాగార్జునుడు. ఆ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వాడు ఆయన రాసినటువంటి సృహల్లేఖన, మాధ్యమిక కారిక, రసరత్నాకరం, ఆరోగ్య మంజరి, ఆయన శూన్యవాదం, ప్రజ్ఞా పారమితం, ఆయన లలిత విస్తారం, దీస్ ఆర్ ద వాల్యుబుల్ బౌద్ధ లిటరేచర్స్ ఆర్ పెన్నెడ్ బై మిస్టర్ ఆచార్య నాగార్జునుడు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇది కూడా ఆన్సర్ కాదు బిడ్డ. ఓకేనా? ఇప్పటి వరకు అయితే మనకు హంబీర మహాకావ్యం నయనచంద్ర అనేటువంటి వారు రాస్తారు, జైన స్కాలర్. ఇక నీతి కావ్యామృతం ఆన్సర్ ఈజ్ ఆల్సో కరెక్ట్ బికాస్ రిటర్న్ బై సోమదేవ సూరి, ద గ్రేట్ జైన్ స్కాలర్. హీ లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అవర్ వేములవాడ చాళుక్యాస్. వి నో వెరీ వెల్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? వేములవాడ చాళుక్యులు అంటే అటు అస్మక, ఇటు వేములవాడ, అటు గంగాధర. దీస్ ఆర్ ద 3 lands are ruled under the control of the వేములవాడ చాళుక్యాస్. These are the 3 lands called as the Sapada Laksha. It means per annum 1,25,000 revenue source lands called as the Sapada Laksha my dear students. ఈ విషయాన్ని కూడా మీరు తెలంగాణ కల్చరల్ హిస్టరీలో కూడా, తెలంగాణ పొలిటికల్ హిస్టరీ నుంచి కూడా మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ముందున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా మీరు ఉపయోగించుకోండి చిన్న. అంటే ఇక్కడ 2-4 మాత్రమే, ఓన్లీ 2 అంటే బి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓన్లీ 2 ఆన్సర్ ఇస్ కరెక్ట్. అది అక్కడ బి సెలెక్ట్ చేసుకోండి నాన్న. ఇక్కడ అది ఎక్స్ప్లెనేషన్ కూడా చూశారు. దేవి చంద్రగుప్త నాటకం, బిల్హనుడు అవి కాదు బిడ్డ. మిలింద పనహ అంటే నా బౌద్ధాచార్యుడు నాగసేనుడు అనేటువంటి వాడు రాస్తాడు. సో అది కూడా కాదు. నీతి కావ్యామృతం మాత్రం 100% కరెక్ట్ చిన్న. అండ్ ఆల్సో హంబీర మహాకావ్యం, ద గ్రేట్ జైన స్కాలర్ నయచంద్ర సూర్య అనేటువంటి వాడు అన్న సంగతిని 100% మనం గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఓకే, రైట్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిడా. మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answer using the codes given below the list set. ఓకేనా? చూసారా? జాబితా 1 జాబితా 2లో జతపరచండి మరియు కింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన జవాబులను ఎంచుకోండి అనేటువంటి దాంతో ద బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నది బిడ్డ. ఇక్కడ తెలుసు మనకు అందరికి కూడా
చూడండి నాన్న, మోప్లా తిరుగుబాటు అనేటువంటిది. మోప్లా తిరుగుబాటు అంటే ఇది ఎక్కడ సార్ అంటే కేరళ ప్రాంతానికి సంబంధించింది. A1 అన్న సంగతిని మాత్రం మనం తీసుకుందాం చిన్న. ఓకేనా? తర్వాత పోతే D2 అన్న సంగతిని చెప్పండి సార్. అంటే ఇక్కడ D2 లో గనక మనం గమనించినట్లయితే బిర్సా ముండా తిరుగుబాటు ఎక్కడ జరిగింది సార్ అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి సార్. బిర్సా ముండా అనగానే బీహార్ ప్రాంతానికి సంబంధించింది అన్న సంగతిని చెప్పండి చిన్న. పాబ్నా అనగానే దయచేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి బిడ్డ, పాబ్నా అనగానే ఆన్సర్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించింది అన్న సంగతిని 100% మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం చిన్న. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటిది ఆ యొక్క ఈ క్వశ్చన్ పేపర్స్ సంబంధించినటువంటిది ఏంటంటే మోప్లా తిరుగుబాటు అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. ఆన్సర్ విల్ బి గోస్ టు A1 B3 అనేటువంటి సంగతిని మనం తీసుకుందాం చిన్న. అండ్ B3 అనేటువంటిది అని చెప్పండి. పాబ్నా రివోల్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆల్సో ఏక మూమెంట్ అనేటువంటిది అయోధ్య ప్రాంతానికి సంబంధించిందని చెప్పండి. మోప్లాలు 1921 లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సందర్భంగా కూడా వాళ్ళని మనం తీసుకోవచ్చు చిన్న. సహాయ నిరాకరణోద్యమ సందర్భంలో కేరళ ప్రాంతం నుంచి వెళ్ళి ద ముస్లిమ్స్ ఆర్ రివోల్ట్ అగైన్స్ట్ ద యాక్టివిటీస్ అన్న సంగతిని చెప్పండి చిన్న. ద గ్రేట్ ట్రైబల్ లీడర్ ఫ్రమ్ బీహార్ రీజన్ బిర్సా ముండా అనేటువంటి వాడు ముండా రివల్యూషన్ రివోల్ట్స్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయటం అనేటువంటి జరిగింది చిన్న. ట్రైబల్ యాక్టివిటీస్ లో ఇవి మనం కొంచెం ఒక్కసారి కూడా ఖచ్చితంగా దృష్టి పెడితే దీనిపైన కూడా మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉన్నది చిన్న. సో ఇక్కడ చూడండి సార్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ టెరిటరీ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద రివోల్ట్ ఇన్ 1857 మై డియర్ స్టూడెంట్స్. 1857 అనగానే May 10th అనగానే మనకి ఏం చెప్పాలంటే మీరట్ సిపాయి రివోల్ట్ అన్న సంగతిని మనం తీసుకుంటాం సార్. మీరట్ అనేటువంటి తిరుగుబాటు అని చెప్పండి ఉత్తరప్రదేశ్ లో. ఓకేనా? మరి ఆ సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నటువంటి ప్రాంతాలు చూసినట్లయితే మీరు ఎఫెక్టివ్ గా ఇమ్మీడియట్ మీరు ఆన్సర్ చేస్తారు చిన్న. ఏంటిది ఇక్కడ? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిటరీ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద రివోల్ట్ ఆఫ్ 1857 అంటే 57 సిపాయిల తిరుగుబాటులో ప్రభావితం కాని ప్రాంతం ఏంటిదంటే మరి అయినదేందో మనం గుర్తుంచుకుంటే కాందేదో మనం అక్కడ బయటపడేయచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్, ఝాన్సీ వి నో వెరీ వెల్. ద గ్రేట్ ఉమెన్ వారియర్ రూలర్ ఫ్రమ్ ఝాన్సీ ప్రావిన్షియల్ స్టేట్ నేమ్ గోస్ టు ఝాన్సీ లక్ష్మీబాయి. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద లక్ష్మీబాయి మణికర్ణిక Manubai, we know very well. She was not accepted the domination of the Britishers in Jhansi provincial state. ఝాన్సీ సంస్థానం నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మహిళ ఎవరు సార్ అంటే లక్ష్మీబాయి. షీ వాజ్ ప్లేడ్ కీ రోల్ అన్న సంగతిని చెప్పండి సార్. ఆన్సర్ ఇది కరెక్ట్ వచ్చిందా? ఇక జగదీష్పూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కరెక్ట్ వచ్చిందా? సో జగదీష్పూర్ ప్లేస్ ఆల్సో ప్లేడ్ కీ రోల్. లక్నో ప్రావిన్షియల్ స్టేట్ ఆల్సో ప్లేడ్ కీ రోల్. ఇక్కడ చిత్తూరు మాత్రం లేదు బిడ్డ. ఆన్సర్ విల్ బి గోస్ టు బి సెలెక్టెడ్ ఆన్సర్ అన్న సంగతిని చెప్పండి చిన్న. సిపాయిల తిరుగుబాటు పైన ఒక దృష్టి పెట్టండి మిత్రులారా. వి నో వెరీ వెల్ మై డియర్ స్టూడెంట్స్, 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది సార్. 1806 లో ద ఫస్ట్ రివోల్ట్ వర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ద వెల్లూరు, తమిళనాడు స్టేట్ అన్న సంగతిని చెప్పండి. తమిళనాడులోని వెల్లూరు ప్రాంతంలో జరిగింది బిడ్డ. షేక్ మహమ్మద్ అనేటువంటి వాడు ద గ్రేట్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెల్లూరు, తమిళనాడు. ఇట్ వాజ్ ప్రివెంటెడ్ బై ద గవర్నర్ జనరల్ మిస్టర్ జార్జి బార్లో అన్న సంగతిని చెప్పండి. వెల్లూరు తిరుగుబాటులో, సిపాయిల తిరుగుబాటులో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన ప్రాంతం ఏంటంటే అదే మన యొక్క వెల్లూరు ప్రాంతం అన్న సంగతిని చెప్పండి చిన్న. ఇట్ వాజ్ ప్రివెంటెడ్ బై గవర్నర్ జనరల్ మిస్టర్ జార్జ్ బార్లో అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి. చూడండి సార్, 9th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న. ఇక్కడ సత్యశోధక్ సమాజ్ ఆర్గనైజ్డ్ బై, సత్యశోధక్ అనేటువంటి సమాజాన్ని స్థాపించింది ఎవరని అంటాడు బిడ్డ. ఇక్కడ ఆప్షన్ చూసుకోండి అబ్బా. ఏ మూమెంట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ ఇన్ బీహార్, అంటే బీహార్ లోని ఎవరైతే ఉన్నారో గిరిజనుల అభివృద్ధి కోసం జరిగినటువంటి ఒక ఉద్యమం చెప్పండి సార్. ఏ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఇన్ గుజరాత్, గుజరాత్ లోని దేవాలయ ప్రవేశ ఉద్యమం అంటారు చిన్న. అండ్ యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర, మహారాష్ట్రలో అస్పృశ్యతకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక పెద్ద కులాంతర ఆ యొక్క ఉద్యమానికి సంబంధించింది. పంజాబ్ లో రైతుల ఉద్యమం అన్న సంగతిని చెప్పండి సార్. 100% ఆన్సర్ విల్ బి గోస్ టు థర్డ్ ఆన్సర్. అండ్ యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్ ఇన్ మహారాష్ట్ర మై డియర్ స్టూడెంట్స్. సత్యశోధక్ అనగానే 1873లో 1873వ సంవత్సరంలో జ్యోతిబా పూలే అనేటువంటి వారు స్థాపిస్తారు చిన్న. సాంఘిక విప్లవకారి మహాత్మా
ద గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మరాఠా రీజియన్ నేమ్ గోస్టో ఆ యొక్క బాపు మిస్టర్ జ్యోతిబా పూలే అన్న సంగతిని చెప్పండి సార్. గులాంగిరి, సత్యశోధక్, సత్యధర్మ్ ఇవన్నీ కూడా పత్రికల ద్వారా, సంస్థల ద్వారా జనాన్ని చైతన్యపరిచినటువంటి ద గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మరాఠా రీజియన్. ఆయన స్థాపించినటువంటి సామాజిక సంస్థ పేరు ఏం పేరు సార్ అంటే సత్యశోధక్ అన్న సంస్థను చెప్పండి మిత్రులారా. సత్యశోధక్ పర్ఫెక్ట్ ఆన్సర్ చిన్న. ఆన్ 1873 ఇట్ వాజ్ లాంచ్డ్ బై మిస్టర్ జ్యోతిబా పూలే అన్న సంగతిని చెప్పండి. Very important Chinna. 10th question, please listen here. Who ran the magazines Mupanayaka and Baishkut Bharat, my dear students? Very perfect journals bida idi. Mupanayaka అనేటువంటి పేరుతో చెప్పండి, బహిష్కృత భారత్ అనేటువంటి చిన్న. ఈ రెండు పత్రికలు తీసినటువంటి మహానీయుడు ఎవరు సార్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, జ్యోతిబా పూలేకు సంబంధించింది ఏంటి సార్ అంటే గులాంగిరి అనేటువంటిది అని చెప్పండి బిడ్డ, గులాంగిరి. ఓకేనా? గులాంగిరి నావెల్ రిలీజ్డ్ బై అవర్ సార్ అన్న సంగతిని చెప్పండి. నారాయణ గురు ఏమంటారు సార్? డోంట్ టెల్ యువర్ క్యాస్ట్ షుడ్ నాట్ ఆస్క్ అనదర్ క్యాస్ట్. ఓకేనా? నీ కులం చెప్పకు, ఒకరి కులం అడగొద్దు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు. వన్ క్యాస్ట్, వన్ రిలీజన్, వన్ గాడ్. దిస్ ఈస్ ద థియరీ ఆఫ్ అవర్ నారాయణ గురు. హీ బిలాంగ్స్ టు కేరళ సోషల్ రిఫార్మర్ అండ్ కేరళ హీ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎజువా, మై డియర్ స్టూడెంట్స్. ఎజువా కమ్యూనిటీ, ఎజువా కమ్యూనిటీ, మై డియర్ స్టూడెంట్స్. ఎజువా అనేటువంటి దాంట్లో జన్మిస్తాడు బిడ్డ మన యొక్క నారాయణ గురు అనేటువంటి వాడు. ఆయన కేరళ ప్రాంతంలో సామాజిక చైతన్యం నూరు పోసినటువంటి మహానీయుడు బిడ్డ. పెరియార్ రామస్వామి నాయకర్, వి నో వెరీ వెల్. ఈవి రామస్వామి నాయకర్ ఆయన అద్భుతమైనటువంటి బీయింగ్ యాజ్ ఎ బ్రాహ్మణ్ బట్ ఈ నాట్ యాక్సెప్టెడ్ ద బ్రాహ్మణిజం అండ్ ఈ ప్లేడ్ కీ రోల్ ఫ్రమ్ తమిళనాడు అగైన్స్ట్ క్యాస్టిజం, మై డియర్ స్టూడెంట్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పత్రికలు ఎవరు ఇస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న సంగతిని చెప్పండి చిన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసినటువంటి పత్రికలు అన్న సంగతిని చెప్పండి చిన్న. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అన్న సంగతిని దయచేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి చిన్న. ఓకేనా? ఇందులో ఆత్మగౌరవ ఉద్యమానికి సంబంధించి వ్యవస్థాపకుడు ఎవరన్న సంగతి అడుగుతా ఉన్నాడు చిన్న. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ మనకొట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం చేస్తాం. ఎవరైనా మనలా బహిర్గతంగా కానీ ఇండైరెక్ట్ గానీ, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కానీ ఎవరైనా కూడా మనల్ని అంటున్నప్పుడు మన ఆత్మగౌరవానికి ఎప్పుడు కూడా తలవంపుగా మనం తెచ్చుకోము. సో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవ ఉద్యమానికి పునాదులేసి జనాన్ని అద్భుతంగా ప్రభావితం చేసినటువంటి ద గ్రేట్ బ్రాహ్మణ్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ తమిళనాడు రీజియన్ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అనేటువంటి వారు బిడ్డ. ఆ ఈవి రామస్వామి నాయకర్ వ్యవస్థాపకుడు. ఆయన ఆత్మగౌరవ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు చిన్న. ఇది మాత్రం దీనికి ఆన్సర్ మాత్రం ఇదే అవుతుంది చిన్న. ఇక మిగతా అన్ని కూడా మీకు అందరూ తెలిసినటువంటి వారే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భాస్కర్ జాదవ్ రావు, దినకర్ రావు, జువాల్కర్ అనేటువంటి వాళ్ళు. బట్ అమాంగ్ ద ఆన్సర్ విల్ బి గోస్ టు 100% పెరియార్ రామస్వామి నాయకర్. వారు తీసిన పత్రికలు ఏంటివంటే కుడియార్సు అనేటువంటి పత్రిక తీసిండి చిన్న, పకుతరు అనేటువంటి పత్రిక తీసిండి చిన్న, విదితలై అనేటువంటి పత్రిక తీస్తారన్న సంగతిని చెప్పండి. ద పాపులర్ జర్నల్ నేమ్ గోస్ టు కుడి అరసు అనేటువంటిది అని చెప్పండి చిన్న, కుడి అరసు అని చెప్పండి. ఇదంతా కంటెంట్ మనము క్లాసులో మనం డీటెయిల్ గా విత్ ఇమేజెస్ తో పాటు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో మనం సబ్మిట్ చేయడం జరిగింది మిత్రమా. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోండి బిడ్డ. ఓకేనా? ఇది కూడా చూడండి నాన్న. 12th క్వశ్చన్, అభినవ భారత్ a secret society of revolutionary who organized విప్లవకారుడు అభినవ భారత సంఘం నిర్వహించినటువంటి స్థాపించినటువంటి వాళ్ళు. ఇది కాదు చిన్న, ఇది 1904లో ఈ యొక్క అభినవ భారత్ అనేటువంటి సంస్థను స్థాపిస్తారు చిన్న. వాస్తవంగా ఈ అభినవ భారత్ 1899లో దీని అసలు పేరుగా మిత్రమేళ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తా ఉంటారు చిన్న, మిత్రమేళ. ఈ మిత్రమేళ విప్లవ సంస్థ తర్వాత 1904లో అభినవ భారత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చిన్న. దీని వ్యవస్థాపకుడు ఎవరు సార్ అంటే వినాయక వాసుదేవ సావర్కర్ అనేటువంటి వీడి సావర్కర్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి. ఖుదీరాం బోస్ కాదు బిడ్డ, ప్రఫుల్ల చాక్ కాదు బిడ్డ. వీళ్ళిద్దరు వి నో వెరీ వెల్. ఢిల్లీ కుట్ర కేసులో 2వ హార్డింజ్ పైన ఢిల్లీ రాజధానిని అక్కడి నుంచి అక్కడ మారుస్తా ఉంటే అతని పైన బాంబుదారి చేసినట్టు వ్యక్తులు అన్న సంగతిని చెప్పండి చిన్న. భగత్ సింగ్ కాదు బిడ్డ. ఆన్సర్ విల్ బి గోస్ టు ఆన్సర్ బి. ఆన్సర్ ఇస్
ఇస్ ద కరెక్ట్ అన్న సంగతిని మనం దయచేసి గుర్తుంచుకుందాం చిన్న. ఓకేనా? ఇక్కడ ఒకసారి గమనించండి సార్, క్రింది అంశాలను పరిశీలించండి అని అంటున్నాడు సార్. ఇక్కడ సార్ జాన్ మార్షల్ సింధు నాగరికతకు ఆ పేరు పెట్టింది 100% ఆయనే సార్. ఎస్, ద నేమ్ ఇండస్ వ్యాలీ కాయిన్డ్ బై మిస్టర్ సర్ జాన్ మార్షల్ అన్న సంగతిని చెప్పండి సార్. సింధు నాగరికతకు ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తి కనుక ఎవరన్నట్లయితే మీరు చూడండి చిన్న. అదేవిధంగా సింధు నాగరికతలో ప్రధాన ఓడరేవు మై డియర్ స్టూడెంట్స్, సర్ జాన్ మార్షల్ నేమ్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యాజ్ ద హరప్పా civilization. Lothal was a major part of the Indus civilization. Two answer is the correct, my dear students. It means answer will be goes to B. A and B as the correct answer, my dear students. Okay na? Remaining హరప్పా ప్రజలు దేవాలయ పూజలు చేసినటువంటిగా, తర్వాత పోతే ముఖ్యంగా సింధు ప్రజల పావురం అనేటువంటిది వీటికి సంబంధించింది కాదు సార్. ఏ అండ్ బి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ అన్న సంగతిని చెప్పండి చిన్న. సో ఇక్కడ మనకు ఏమైపోయిందంటే భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగండి చిన్న. ఇక్కడ ఆ ఆన్సర్ కు సంబంధించినటువంటిది ఏంటంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ భక్తి మూమెంట్ లీడర్స్. భక్తి ఉద్యమకారుడు రామానుజాచార్యుడు, నింబార్కుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్పండి చిన్న. ఈ ఆప్షన్ లో గనక మనం గమనించినట్లయితే, మొత్తం గనక మనం గమనించినట్లయితే, ఇందులో గనక మనం చూసినట్లయితే చిన్న, ఈ వీళ్ళకు సంబంధించినటువంటి ఆన్సర్ లో మరి ఇక్కడ బి ఆన్సర్ అనేటువంటి దానికి మనం ఆన్సర్ తీసుకోవచ్చు చిన్న. బి విల్ బి ఆన్సర్ కరెక్ట్ అన్న సంగతిని చెప్పండి. చూద్దాం ఒకసారి. ఎంఎస్ఆర్ డిఏవి అన్న సంగతిని ఒక్కసారి గమనించండి మిత్రులారా. ఎంఎస్ఆర్ ఈయనకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మెట్ల సత్యనారాయణకు దేవాదాయ శాఖ ఇచ్చింది సార్, డిఏవి. ఓకేనా? ఎం అంటే అర్థం ఏంటి సార్ అంటే మధ్వాచార్యుడు. డి అంటే అర్థం ఏంటంటే ద్వైతం అనేటువంటిది అని చెప్పండి. మధ్వాచార్యుడు అనేటువంటిది ఏ శాఖకు సంబంధించినటువంటి వాడంటే ద్వైతానికి సంబంధించినటువంటి వాడు. అంటే C2 అనేటువంటిది ఆన్సర్ తీసుకోండి బిడ్డ. ఎంఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. చిన్న కోడ్ మనం పెట్టుకున్నాం మిత్రులారా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషుల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కరీంనగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత మెట్ల సత్యనారాయణ గారికి ఆ యొక్క దేవాదాయ శాఖ ఇచ్చాడు బిడ్డ. ఎంఎస్ఆర్ అంటే మెట్ల సత్యనారాయణకు దేవాదాయ శాఖ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఎం ఫర్ మధ్వాచార్యులు, డి ఫర్ ద్వైతం అన్న సంగతిని మనం క్యాచ్ చేసుకుందాం బిడ్డ. ఓకేనా? ఇప్పుడు మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు ఏ శాఖకు సంబంధించినటువంటి వాడంటే ద్వైతానికి ఎస్ అంటే శంకరాచార్యులు బిడ్డ. మరి ఇక్కడ శంకరాచార్యులు అనేటువంటి వాళ్ళు లేరు. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే రామానుజాచార్యులు అంటే విశిష్టాద్వైతం అన్న సంగతిని మనం చేసుకుందాం సార్. ఇట్ మీన్స్ ఏంటి సార్ అంటే A4 అన్న సంగతిని మనము ఇక్కడ మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. A4 కావచ్చు, తర్వాత పోతే C2 కావచ్చు బిడ్డ. B1 అనేటువంటిది కనుక మనం గమనించండి చిన్న. B1 అనేటువంటిది తీసుకోండి. ఈయన ఎవరు సార్ అంటే నింబార్క అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి. అదే విధంగా D3 అనేటువంటిది అని చెప్పొచ్చు బిడ్డ. D3 అంటే ఇక్కడ వల్లభాచార్యుడు అనేటువంటి వాడు శుద్ధాద్వైతానికి సంబంధించినటువంటి వాళ్ళు. మెట్ల సత్యనారాయణ డిఏవి డిఏ అనేటువంటి దాన్ని చిన్న కోడ్ లో తీసుకున్నాం చిన్న. ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా తీసుకుంటే ఇంకా మనం అద్భుతంగా ఉంటది. కానీ క్వశ్చన్ మనకి ఈ విధంగా ప్యాటర్న్ చేయటం అనేటువంటి జరిగింది చిన్న. ఆన్సర్ విల్ బి గోస్ టు బి ఆన్సర్ అన్న సంగతిని మనం గమనించుదాం చిన్న. ఓకేనా? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ద ఫాలోయింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అని అంటున్నాడు బిడ్డ ఇక్కడ. సో మహాత్మా గాంధీ నేషనల్ మూవ్మెంట్ లో జరిగినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఘట్టాలు బిడ్డ. ఇక్కడ చూసినట్లయితే చంపారన్ అనగానే అందరూ కూడా తెలవాల్సినటువంటి ఇయర్ ఏంటిదంటే 1917 మార్చి 10న బీహార్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చంపారన్ లో ఆ యొక్క తిన్కత్యా విధానానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ స్టార్ట్ చేసినటువంటి ద ఫస్ట్ లోకల్ అజిటేషన్. ఇది మనం ఖచ్చితంగా చెప్పుకుందాం, చంపారన్ అజిటేషన్. సో ఇక్కడ 1917 అనగానే థర్డ్ అన్న సంగతిని చెప్పండి చిన్న. ఖేడా అనగానే 1918 మై డియర్ స్టూడెంట్స్. ఆప్షన్ 4th వన్ ఆప్షన్ అన్న సంగతిని చెప్పండి. A3 B4 అన్న సంగతిని మాత్రం మనం తీసుకుందాం చిన్న. A3 B4 అనేటువంటి మోప్లాస్ అనగానే 1921 we know very well started from Kerala region. It means 1921 అనగానే 2 ఆప్షన్ is the correct చిన్న. సో C2 అన్న సంగతిని కూడా దయచేసి ఇది గుర్తుంచుకోండి చిన్న. వస్తే D వస్తుంది చిన్న. బార్డోలీ మూమెంట్ అనగానే 1918 4th అన్న సంగతిని చెప్పండి చిన్న. 1918 అన్న సంగతిని చెప్పండి. 1928 మై డియర్ స్టూడెంట్స్. ఆ బార్డోలీ ఉద్యమం అనేది ఎవరు సార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలీ ఉద్యమంలో బాగా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఎగనెస్ట్ టాక్సెస్ వి నో వెరీ వెల్. ఆ బార్డోలీ మూవ్మెంట్ లో అమెరికన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ స్లోగన్ అయినటువంటి నో టాక్సెస్ వితౌట్ రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం లేదే పన్నులు మేము చెల్లించామన్న సంగతిని దయచేసి మనం ఇక్కడ గమనించుకుందాం చిన్న. సో ఇది
హిస్టరీకి సంబంధించినటువంటి కీ పేపర్ చిన్న. ఓకేనా, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మేము అద్భుతమైనటువంటి మెసేజ్ ని మనకు పొందుపరిచి ఈ అకాడమీలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీకు ఇచ్చాము చిన్న. ఈ ఛానల్ ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్ లో ఇంకా కూడా విస్తృతమైనటువంటి అనాలిసిస్ తోటి ఆ క్వశ్చన్ పేపర్ మరియు దానికి సంబంధించిన విశ్లేషణ తోటి మళ్ళొక ఎగ్జామినేషన్ లో మీ ముందుకు రాబోతున్నది ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ, దిల్సుఖ్ నగర్ ఇన్ అవర్ Hyderabad region. Okay na, my dear students. Okay, thank you. Wish you all the best.